రాహుల్ గాంధీపై కోర్టు తీర్పును కొన్ని రాజకీయ పార్టీలు వక్రీకరించడం విడ్డూరంగా ఉందన్నారు ఏపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నాయకుల నోటి దురుసు అహంకారంతోనే ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక వర్గాన్ని దొంగలుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకపోవడం, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోవడం వల్లే కోర్టు జైలు శిక్ష వేసిందన్నారు. రాహుల్కు మద్దతుగా కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని ప్రజలు విశ్వసించారని తేల్చి చెప్పారు జీవీఎల్. చేశారు నరేంద్ర మోదీ గారిని దూషించినట్లుగా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిని దూషించి ఉండరు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తిట్టవలసిన తిట్లన్నీ నరేంద్ర మోడీ గారిని గత 15 ఏళ్లలో తిట్టారు. ఎప్పుడు మేము పార్టీ పరంగా ఆయన సహించారు. కొన్ని సందర్భాల్లో మేము వాటికి వ్యాఖ్యలతో సమాధానం చెప్పాము. ఆ స్థాయిలో ఎప్పుడూ చెప్పాల. నోటి దురుసుతో అహంకారంతో తాము ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు అన్నటువంటి విచ్చలవిడితనంతో రాజకీయ వ్యాఖ్యలు 15 ఏళ్లుగా మోడీ గారి పైన చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు చేస్తున్నారు. బీజేపీ దానికి చర్యలు ఎప్పుడూ చేపట్టలా. అనేక అటువంటి వ్యాఖ్యలని కోర్టుల దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది, కానీ చేయల. ప్రజలే వాస్తవాలు గ్రహిస్తారని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఒక వెనుకబడిన వర్గాన్ని మొత్తాన్ని, బీసీ వర్గానికి మొత్తం, ఆ బీసీ వర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా దొంగలని చెప్పి ఒక దారుణమైనటువంటి వ్యాఖ్యని రాహుల్ గాంధీ గారు చేయటం జరిగింది. మరి వెనుకబడిన వర్గాలని, ఒక వర్గాన్ని, ఆ వర్గంలో ఉన్న వాళ్ళందరూ దొంగలేనా, దొంగలు అని వ్యాఖ్య చేయటం వెనుక దురుద్దేశమా, దురహంకారమా? అది చేసింది కాక కోర్టులో, ఆ చీఫ్ మ్యాజిస్టీరియల్ కోర్టులో ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోమనో, దానికి మరి అపాలజీ చెప్పమనో చెప్తే చేయకుండా దురుసుగా ప్రవర్తించి కోర్టు తీర్పు వచ్చాక ఇదేదో ప్రజాస్వామ్యం